హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేబుల్ ట్రీట్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఎండలు బాగా ఉన్నాయి కదూ. ఈ ఎండల్లో కిచెన్లో అలా నించుని వంట చేయాలంటే చాలా కష్టంగా ఉంది కదా. ఎంత తొందరగా వంట చేసుకొని కిచెన్లో నుంచి వచ్చేద్దామా అని అనుకుంటున్నారా? అయితే మీ అందరి కోసం వెరీ క్విక్ అండ్ డెలిషియస్ రెసిపీ మీ ముందుకు తెచ్చేసానండి. ఏమిటా అనుకుంటున్నారా? పన్నీర్ బుర్జీ. దట్టు ధాబా స్టైల్ పన్నీర్ బుర్జీ. నార్త్ ఇండియన్ పంజాబీ డిష్ ఇది. విత్ ఇన్ 5 minutesలో అలా చేసేసుకోవచ్చు. ఇది రిచ్ ప్రోటీన్ ఫుడ్ కూడా కదా. తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది. పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా చాలా ఇష్టంగా తినే డిష్ అండి. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇది రోటీస్లోకి రైస్లోకి తీసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా కిచెన్లోకి వెళ్ళిపోదామా మరి? చలో. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పన్నీర్ బుర్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కదా. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవన్నీ: ఆనియన్స్, పచ్చిమిర్చి, గ్రీన్ క్యాప్సికమ్, టొమాటో, స్ప్రింగ్ ఆనియన్స్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ అండ్ కొత్తిమీర. ఫైనల్ మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీరు తురుము. ఇది ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయ్యాక వెజిటబుల్స్ ఒకదాని తర్వాత ఒక టేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి వేసాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి, ఫ్రై అవ్వాలి. అట్లా అయ్యాక క్యాప్సికమ్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను గ్రీన్ క్యాప్సికమ్తో పాటు నా దగ్గర ఇంట్లో ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ కూడా అవైలబుల్ గా ఉంది. నేను అవి కూడా వేస్తున్నా. రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ పూర్తిగా ఆప్షనల్ అనమాట. సో ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. చక్కగా ఇట్లాగా వేగాలి. చూసారా, కలర్ఫుల్ గా ఉంది. పిల్లలకి మనం ఏం పెట్టినా వాళ్ళు సైలెంట్ గా తినాలి అంటే రుచి మాత్రమే కాదు, వాళ్ళకి అట్రాక్షన్ కూడా ఉండాలి. ఆ డిష్ చూడగానే వాళ్ళకి తినాలనిపించే అంత అట్రాక్టివ్ గా కూడా ఉండాలి, కలర్ఫుల్ గా ఉండాలి. సో నేనేం చేస్తానంటే ఇలాగా మిగతా బెల్ పెప్పర్స్ ఉంటాయి కదా, రెడ్ అండ్ ఎల్లో, అవి కూడా నేను అందుకని యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు అవి ఫ్రై అయ్యాక టొమాటోస్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. చక్కగా ఇలా ఫ్రై అవ్వాలి. ఇది కూడా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. టొమాటోస్ లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి అనమాట. అలా ఫ్రై అవుతున్న టైంలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా, కొంచెం కారం, ఇవన్నీ వేసి చక్కగా మసాలాలు ఈ ముక్కలకి పట్టే రకంగా ఒక 2 నిమిషాలు కలిపేసి అలా వదిలేసేయాలి. ఇలా చక్కగా మసాలాలు ముక్కలకి పట్టిన తర్వాత మనం తురుముకొని పెట్టుకున్న పన్నీర్ కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. పన్నీరు ఈవెన్ గా క్రంబుల్ చేసుకోవాలి. ఎందుకంటే ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు అలా ఉంటే కనుక తినేటప్పుడు అంత పెద్ద బాగోదన్నమాట. మొత్తం ఈవెన్ గా క్రంబుల్ చేసుకుంటే చక్కగా మసాలాలు ఈవెన్ గా పడతాయి. చక్కగా ఇలా కలిపేసుకొని 1 నిమిషం వదిలేసేయాలి. అలాగా మూత చక్కగా ఇలాగా బాగా ఒకవేళ పీసెస్ పెద్దగా మనకు కనిపిస్తే ఇలాగా ఇలా స్పూన్తో మనం ఇలా అనేస్తే కట్ అయిపోతుంది. దీనిలో మనం ముందే తరిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, ఇది కూడా ఆప్షనల్ ఫ్రెండ్స్. నేను వేస్తాను, కొంచెం హెల్దీగా ఉంటుంది కదా. మనం ఇచ్చే ఫుడ్, ఏ ఫుడ్ అయినా పిల్లలకి కొంచెం హెల్దీగా ఉండాలి కదా.
అందుకని చెప్పని నేను సాధ్యమైనంత వరకు ఎలా ఏమేమి వేసి చేయొచ్చో హెల్దీగా ఉండటానికి అలా చూసుకొని నేను వేసేస్తూ ఉంటాను. మీకు స్ప్రింగ్ ఆనియన్స్ దొరకకపోతే అవాయిడ్ చేసేయచ్చు. పన్నీర్ కూడా చాలా హై ప్రోటీన్ కదా, వెజిటేరియన్స్ కి పన్నీర్ అనేది హై ప్రోటీన్ ఫుడ్. ఫ్రెండ్స్, ఒక్క నిమిషం అయిపోయాక ఇలా తీసి ఇలా చక్కగా కలుపుకోవాలి. మధ్యలో కూడా కలుపుకోవాలి, లేకపోతే పన్నీరు అడుగంటేస్తుంది అనమాట. సో లాస్ట్ లో మనం కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా పన్నీర్ కర్రీ, పన్నీర్ భుర్జీ రెడీ. చూసారా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్ గా ఉందో. అంతే, ఎంతో ఈజీగా క్విక్ గా విత్ ఇన్ 2-3 మినిట్స్ లో మనం పన్నీర్ భుర్జీని చేసేసుకోవచ్చు. అండ్ పిల్లలు కూడా ఇంత కలర్ఫుల్ గా అట్రాక్టివ్ గా ఉన్న డిష్ కళ్ళెదురుంటే నో చెప్తారా తినడానికి? సమస్య లేదండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే న్యూ రెసిపీ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.